తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఒకటికి 2 సార్లు చేయవలసి వస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో ఇదివరకు సంపాదించినవి అవి పాడుగాకుండా ఉండడానికి మీరు చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండండి. ఆటంకాలకు భయపడకుండా మీ పనులు ముందటికి వెళ్ళేట్టుగా మీరు ఆత్మవిశ్వాసంతో మీరు పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేనికి కూడా భయపడకుండా ఉండండి. హనుమత్ స్తోత్రాన్ని మీరు చేస్తూ ఉండడం ద్వారా ఏ విధమైనటువంటి భయాలు ఆపదలు లేకుండా ఉంటారు. హనుమంత్ ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉండండి. హనుమంతుడికి సింధూరాన్ని అర్చిస్తూ ఉండండి. సింధూరంతో హనుమంతుడిని అర్చిస్తూ ఉండండి. తద్వారా మీకు కార్యసిద్ధి కలుగుతుంది. ఇబ్బందులన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు.